సోమవారం సాయంకాలం నర్సన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల టిఫిన్ సెంటర్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని ఈ రోజు పత్రికా మీడియా మిత్రులకు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీలో ఉండే తమ ఫాలోవర్స్ గాని మరియు టీడీపీ కార్యకర్తలపై చేసిన దుష్ప్రచారాలపై ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని, లా అండ్ ఆర్డర్ని అపహాస్యం చేస్తే ఊరుకునేదే లేదని, దుకాణాలపై వ్యాపారస్తులపై ఎవరైనా దౌర్జన్యం పాల్పడినా వారిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని పోలీసులకు ఇప్పటికే ఆదేశించామని పత్రికా మీడియా మిత్రులకు తెలిపారు. సోమవారం రాత్రి నర్సన్నపేట కాంప్లెక్స్ దగ్గర టిఫిన్ షాప్ దగ్గర జరిగే సంఘటన చాలా దురదృష్టకరం. అయితే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పిఏగా పెట్టడం జరిగింది. అయితే ఇటువంటి దాన్ని నేను ప్రోత్సహించను. అయితే నేను సోషల్ మీడియా చూసిన దాంట్లో నా ఫాలోవర్గా ఉన్నటువంటి మా కార్యకర్త గణపతిరావు ఫోటో కలిపి లేదు. అయినప్పటికీ అక్కడ ఎవరైతే జులుము చేసి ఆ పట్లు యజమాని ఉందో అక్కడ ఆ టిఫిన్స్ దగ్గర చట్నీలకు చెల్లాచెదురు చేస్తున్నారో వాళ్ళపైన చర్య తీసుకొని దానికి కారకులైన వాళ్ళ మీద కలిపి చర్య తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా పోలీసులకు కలిపి నేను ఆదేశించడం జరిగింది. రమణమూర్తి అంటే ఒక నిజాయితీగా ఉంటాడు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉంటాడనే సదుద్దేశంతో నర్సన్నపేట ప్రధానికం నాకు అత్యధికమైన ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ మనోభావాలను కాపాడుకొని వాళ్ళ రక్షణ కల్పించవలసిన బాధ్యత నా పైన ఉంది. దీంట్లో ఎవరున్నాయి వారికి ఉపేక్షించేది లేదు. దీంట్లో ఏమైనా ఎవరి పాత్ర కార్యకర్తల పాత్ర ఉన్నా వారి తరపున నేను క్షమించమని ఆ యజమానులు కోరుకుంటూ అటువంటిది మరొకసారి జరగకుండా కలిపి చూసుకుంటాను. అది కాకుండా వేరే వాళ్ళే చేసి కావాలని మా మీద బురద జల్లాలని ఈ వార్తని తప్పుడు విధానాలతో సృష్టించినట్టయితే వాళ్ళపైన కలిపి చర్య తీసుకోమని పోలీసులకి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.